హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్స్ మళ్ళీ మనకు విడుదల కావడం జరిగింది. ఇక్కడ మొత్తంగా 9 డిఫరెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. 9 పోస్టులకు సంబంధించి అన్ని నోటిఫికేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా చదువుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ నుంచే మనకు చాలా వరకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి అప్డేట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్గా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో 24,280 నుండి 72,850 వరకు బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. సో ఫస్ట్ శాలరీ మీకు అరౌండ్ 32,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఓకేనా. అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే 19th January 2026 మనకి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th January 2026, క్లోజింగ్ డేట్ వచ్చేసి 13/2/2026. ఇది ఫ్రెష్ క్యాండిడేట్స్కి. ఓకేనా. అదేవిధంగా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్లికేషన్ డేట్స్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 18/2/2026 నుంచి ఎండ్ డేట్ వచ్చేసి 5/3/2026. ఎవరైతే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు 18th February 2026 నుంచి. ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎటువంటి జాబ్ చేయట్లేదు, సో వాళ్ళకు ఇక్కడ చూసుకున్నట్లయితే 24/1/2026 నుంచి మనకు ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 13/2/2026 వరకు ఇక్కడ ఎండ్ డేట్ వాళ్ళకు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 18/2/2026 నుంచి 5/3/2026. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ మీకు తర్వాత చెప్తామని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్ అయితే ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జస్ట్ డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళకి చెప్పడం జరిగింది. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. 19/1/2026 ఈరోజు. సో ఈ రోజు కల్లా మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to below 46 years వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. SC, ST, BC, EWS వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్. అందులో జీకే నుండి మీకు 60 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుండి మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 100 క్వశ్చన్స్. ఈ 100 క్వశ్చన్స్కి 120 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ప్రీవియస్ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్లో లేకుండే, మ్యాక్సిమం ఈ ఎగ్జామ్ కూడా వీళ్ళు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంచకపోవచ్చు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 40% వచ్చేసి ఓసీ వాళ్ళకు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, 35% వచ్చేసి బీసీ వాళ్ళకు, 30% వచ్చేసి SC, ST, PH క్యాండిడేట్స్కి. అండ్ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి, జీకే క్వశ్చన్స్. జీకే ఏదైతే పేపర్ ఉందో సో దానికి సంబంధించి మీకు క్వశ్చన్స్ 2 లాంగ్వేజ్లో ఉంటాయి. ఇంగ్లీష్ క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి 600. అండ్ నెక్స్ట్ 400 వచ్చేసి SC, ST, EWS అండ్ ఎక్స్ సర్వీస్మెన్, PWD క్యాండిడేట్స్కి 400 ఫీజు. మెరిట్ ఆధారంగానే ఇక్కడ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో హెల్ప్ డెస్క్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు హెల్ప్ డెస్క్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఉంది. వన్ సెకండ్. సో ఇక్కడ చూసుకోవచ్చు హెల్ప్ డెస్క్ నెంబరు, మెయిల్ ఐడి. ఓకేనా. లంచ్ బ్రేక్ టైమింగ్స్లో కాల్ చేద్దాం వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్గా ఆదిలాబాద్లో వేకెన్సీ చూసుకుంటే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ మనకు 1 వేకెన్సీ, ఓసీ ఎక్స్ సర్వీస్మెన్లో 1, BCC 1 వేకెన్సీ, ST 1 వేకెన్సీ. సో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో 3 వేకెన్సీలు, CBI కోర్ట్ హైదరాబాద్లో 1 వేకెన్సీ ఓసీలో ఉంది. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో మొత్తంగా 7 వేకెన్సీస్ ఉన్నాయి. జగిత్యాలలో 1 వేకెన్సీ, జనగాంలో 1 వేకెన్సీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 వేకెన్సీలు, జోగులాంబ గద్వాల్లో 2 వేకెన్సీలు, కామారెడ్డి జిల్లాలో 1 వేకెన్సీ, ఖమ్మం జిల్లాలో 2 వేకెన్సీస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 వేకెన్సీస్, మహబూబాబాద్లో 4 వేకెన్సీస్, మంచిర్యాల జిల్లాలో 1 వేకెన్సీ, మెదక్ జిల్లాలో 4 వేకెన్సీలు,
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తంగా 62 వేకెన్సీస్ ఉన్నాయి. సో హైయెస్ట్ వేకెన్సీస్. సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 3 వేకెన్సీస్, నల్గొండ జిల్లాలో 1, నిర్మల్ జిల్లాలో 1, నిజామాబాద్లో 2, పెద్దపల్లి జిల్లాలో 7, రంగారెడ్డిలో చూసుకున్నట్లయితే 29 వేకెన్సీస్ ఉన్నాయి. సంగారెడ్డిలో 4 వేకెన్సీస్, సిద్దిపేట జిల్లాలో 2 వేకెన్సీస్, సూర్యాపేటలో 1, వికారాబాద్లో 1, వరంగల్ జిల్లాలో 3. సో ఈ విధంగా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ పే స్కేల్ చూసుకున్నట్టయితే 32,810 నుండి మీకు 96,890 వరకు శాలరీ అయితే ఉంటుంది బేసిక్ పే. సో అరౌండ్ 45,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్ 19/1/2026 నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 24/1/2026, 13/2/2026 వచ్చేసి మీకు చివరి తేదీ. సేమ్ అవుట్సోర్సింగ్ క్యాండిడేట్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18/2/2026 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 5/3/2026. సో ఎగ్జామినేషన్ ఏ మంత్లో ఉంటుంది వీళ్ళైతే చెప్పలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అదే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఏ డిగ్రీ చేసినా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా టైప్ రైటింగ్ హయ్యర్ 45 words per minute ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి, తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 120 words per minute షార్ట్ హ్యాండ్ కూడా మీకు హయ్యర్ గ్రేడ్ వచ్చి ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా పాస్ అయ్యి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా. ఒకవేళ 120 షార్ట్ హ్యాండ్ హయ్యర్ లేని వాళ్ళకు లోవర్ ఉన్న మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం హయ్యర్ ఉన్న వాళ్ళకి ఇస్తామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ యాజ్ ఆన్ 19/1/2026 కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ది మెరిట్ ఎవాల్యుయేటెడ్ బై టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్. సో షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ పెడతారు, డైరెక్ట్గా ఎగ్జామినేషనే. ఇక్కడ మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్, సిబిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు. సో 120 words per minute షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ట్రాన్స్క్రిప్షన్కి 45 minutes ఇవ్వడం జరుగుతుంది. 5 minutes డ్యూరేషన్ మీకు డిక్టేషన్ ఇస్తారు, 45 minutes ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్. సో టోటల్గా స్కిల్ టెస్ట్ 100 marks కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పర్ఫెక్ట్గా ట్రాన్స్క్రిప్ట్ చేస్తారో అండ్ అన్ని డిక్టేషన్లో చెప్పినవి పారాగ్రాఫ్ అయితే ఉందో మీరు కరెక్ట్గా రాస్తారు. సో మెరిట్ ఆధారంగా మీకు మార్క్స్ అయితే ఇచ్చి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు, బట్ మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ సేమ్ 600 ఓసీబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాల్ చేయొచ్చు. అండ్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 1 వేకెన్సీ ఉంది. సిటీ స్మాల్ క్లాజెస్ కోర్ట్ హైదరాబాద్లో 2 వేకెన్సీలు, హన్మకొండలో 2, ఖమ్మం జిల్లాలో 1, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్లో 1, మెదక్ జిల్లాలో 1, మేడ్చల్ మల్కాజ్గిరిలో 7 వేకెన్సీస్, సెషన్ జడ్జ్ హైదరాబాద్లో మొత్తంగా 9, అండ్ నాగర్ కర్నూలు జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 2, రంగారెడ్డిలో 3, సంగారెడ్డిలో 1, సూర్యాపేటలో 1. సో ఈ విధంగా స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే టైపిస్ట్ నోటిఫికేషన్. సో 24/2/18 నుంచి 72,850 బేసిక్ పే ఉంటుంది. మీకు ఇక్కడ 32,000 వరకు శాలరీ అయితే వస్తుంది, ఇన్ హ్యాండ్ శాలరీ కట్టింగ్స్ అన్ని పోగా. సో సేమ్ అప్లికేషన్ డేట్స్ ఉన్నాయి. సో 24 January 2026 నుండి 13/2/2026, అవుట్ సోర్సింగ్ క్యాండిడేట్స్కి 18/2/2026 నుండి 5/3/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. టైపిస్ట్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు. ఖచ్చితంగా మీరు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన టెక్నికల్ ఎగ్జామినేషన్ 45 words per minute మీరు పాస్ అయి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ షల్ పొజెస్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఓకేనా. అండ్ లోవర్ ఉన్న మీరు పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. సో మీకు వీళ్ళు పోస్ట్ ఎప్పుడు ఇస్తారంటే హయ్యర్ క్యాండిడేట్స్ సరిగా టైప్ చేయకపోతే అప్పుడు మీకు
ఈ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోవర్ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ హయ్యర్ ఎవరైతే ఉంటుందో టైపింగ్ హయ్యర్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో సేమ్ ఏజ్ 18 to 46 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ SC ST BCకి 5 years, PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. 1 second. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్, జస్ట్ స్కిల్ టెస్టే, ఓకేనా. ఎటువంటి CBT ఎగ్జామినేషన్ నిర్వహించరు. జస్ట్ మీ స్కిల్ టైపింగ్ని బట్టి వీళ్ళు సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. 10 minutes మీకు ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు, అది మీరు టైప్ చేయాలి 45 words per minute. దీనికి 100 marks, ఓకేనా. అండ్ మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే OC BCకి 600, SC ST EWS అండ్ ఎక్స్ సర్వీస్మెన్ PWD క్యాండిడేట్కి ఇక్కడ 400 ఎగ్జామినేషన్ ఫీ, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాల్ చేసి వాళ్ళకి ఇంటిమేట్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. టైపిస్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. మెడికల్ మల్కాజ్గిరిలో 22 వేకెన్సీస్ ఉన్నాయి. రంగారెడ్డిలో 10. సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టైపిస్ట్ వేకెన్సీస్ అతి తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని జిల్లాల్లో. మొత్తంగా రంగారెడ్డి, మెడికల్ మల్కాజ్గిరి అండ్ సిటీ సివిల్ కోర్టులో మాత్రమే టైపిస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 24 to 80 నుండి 70 to 850 వరకు బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు 32,000 వరకు శాలరీ అయితే వస్తుంది, ఇన్ హ్యాండ్ శాలరీ. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 24 January 2026, ఎండింగ్ డేట్ వచ్చేసి 13 to 2026. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 18th February 2026 నుంచి అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ 5th March 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్లో మనకు ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 19 January 2026 ఖచ్చితంగా మీకు ఉండాలి, అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి 19 January 2026 కల్లా. అండ్ SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 questions, అందులో 60 questions వచ్చేసి జీకే క్వశ్చన్స్, జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 40 questions వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 mark ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ టైం చూసుకున్నట్లయితే 120 minutes ఇవ్వడం జరుగుతుంది. 100 questionsకి 120 minutes. అండ్ లాస్ట్ ఇయర్ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం నెగిటివ్ మార్కింగ్ ఉండకపోవచ్చు. అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చేసి 2 languagesలో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఓకేనా. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. నెక్స్ట్ మెరిట్ ఆధారంగానే వీళ్ళు మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. OC BC అభ్యర్థులకు 600 ఎగ్జామినేషన్ ఫీ. అండ్ SC ST EWS ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ PWD క్యాండిడేట్స్కి 400 ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే 1 వేకెన్సీ ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో మొత్తంగా 2 వేకెన్సీస్, హన్మకొండలో 1 వేకెన్సీ, జోగులాంబ గద్వాల్లో 2 వేకెన్సీలు, కామారెడ్డిలో 2 వేకెన్సీస్, ఖమ్మం జిల్లాలో 1 వేకెన్సీ, కొమరంభీం ఆసిఫాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, మహబూబాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, మహబూబ్ నగర్లో 1 వేకెన్సీ ఉంది, మంచిర్యాల జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, మెడ్చల్ మల్కాజ్గిరిలో 24 వేకెన్సీస్ ఉన్నాయి, సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, పెద్దపల్లి జిల్లాలో 2 వేకెన్సీస్, రాజన్న సిరిసిల్లాలో 1 వేకెన్సీ, రంగారెడ్డిలో 6, సంగారెడ్డి జిల్లాలో 3 వేకెన్సీస్, సిద్దిపేట జిల్లాలో 1 వేకెన్సీ, సూర్యాపేటలో 1, వికారాబాద్లో 1, వరంగల్లో 1, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 వేకెన్సీ. సో ఈ విధంగా మనకు ఫీల్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా మీరు చదువుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఓకేనా. నేను బుక్స్ గురించి కూడా వీడియో చేస్తాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇతర నోటిఫికేషన్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామినర్ నోటిఫికేషన్ చూసుకుంటే 22,900 నుంచి 69,150 వరకు బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు శాలరీ అరౌండ్ 30,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 19/1/2026 అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24 January 2026, ఎండింగ్ డేట్ వచ్చేసి 13 to 2026. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సేమ్ 18 to 2026 నుంచి 5 March 2026 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినర్ పోస్ట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు మీరు పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా మీరు యాజ్ ఆన్ 19/1/2026 మీకు ఉండాలి, అప్పుడైతే
ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి 19/1/2026 కల్లా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 to 46 బిలో ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బిలో 46 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ కూడా మీకు 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 60 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా 100 క్వశ్చన్స్, 60 జనరల్ నాలెడ్జ్ నుంచి 40 ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి గాను మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వాళ్ళు పెట్టలేదు, మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా వాళ్ళు పెట్టరు. అండ్ నెక్స్ట్ 120 minutes ఇవ్వడం జరుగుతుంది 100 క్వశ్చన్స్కి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ 2 languagesలో ఉంటాయి. సో ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో ఉంటాయి. ఓకేనా, మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ చూద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినర్ భద్రాద్రి కొత్తగూడెంలో 1 వేకెన్సీ ఉంది. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 వేకెన్సీ ఉంది. జోగులాంబ గద్వాలలో 1 వేకెన్సీ ఉంది. ఖమ్మం జిల్లాలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1 వేకెన్సీ ఉంది. మహబూబాబాద్లో 3 వేకెన్సీస్. మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో మొత్తంగా 13 వేకెన్సీస్ ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 1 వేకెన్సీ, పెద్దపల్లి జిల్లాలో 3 వేకెన్సీస్, రంగారెడ్డి జిల్లాలో 6 వేకెన్సీస్, సంగారెడ్డి జిల్లాలో 3 వేకెన్సీస్, సిద్దిపేట జిల్లాలో 1 వేకెన్సీ, సూర్యాపేట జిల్లాలో 4 వేకెన్సీస్, యాదాద్రి భువనగిరిలో 1 వేకెన్సీ. సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి. నెక్స్ట్ కాపీస్ట్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శాలరీ 22,900 నుంచి 69,150 వరకు శాలరీ అయితే వస్తుంది, బేసిక్ శాలరీ. సో ఇన్ హ్యాండ్ మీకు అరౌండ్ 30,000 వరకు శాలరీ అయితే వస్తుంది. సో అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 24 January 2026 నుంచి అప్లికేషన్ లింక్ అయితే యాక్టివ్ అవుతుంది. సో ఎండింగ్ డేట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 13/2/2026. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అప్లికేషన్ లింక్ వచ్చేసి 18/2/2026 నుంచి లింక్ అయితే యాక్టివ్ ఉంటుంది. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 5/3/2026. ఏప్రిల్లో కాపీస్ట్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. తెలంగాణ నిర్వహించిన టెక్నికల్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి 45 words per minute. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. సో టైపిస్ట్ పోస్ట్కి ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు. సో మ్యాక్సిమం టైపిస్ట్ పోస్టులకు ఎవరైతే హయ్యర్ గ్రేడ్ ఉన్నారో వాళ్ళే అప్లై చేయండి. కాపీస్ పోస్టులకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు. సో హయ్యర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ లోవర్ ఉన్నా మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. బట్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ హయ్యర్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక పాయింట్, టైపిస్ట్ పోస్ట్లకి ఇవ్వలేదు. సో హయ్యర్ ఉన్న వాళ్ళే అప్లై చేయండి టైపిస్ట్ పోస్ట్కి. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 46 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో స్కిల్ టెస్ట్ ఆధారంగానే, ఎటువంటి రాత పరీక్ష సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు. జస్ట్ స్కిల్ టెస్ట్ ద్వారానే మీకు ఈ పోస్ట్లకు సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో 10 minutes మీకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, 10 minutesలో మీరు టైప్ చేయాలి 45 words per minute. సో అందులో మ్యాక్సిమం ఎర్రర్స్ ఎవరైతే టైపింగ్ ఎర్రర్స్ ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళకే మెరిట్ లిస్ట్ తీసి ఈ పోస్ట్ని భర్తీ అయితే చేయడం జరుగుతుంది, కాపీస్ పోస్ట్కి ఇది. ఓకేనా. అండ్ ఎగ్జామినేషన్ ఫీ 600 ఓసీబీసీకి, అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ చూద్దాము. సో ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తున్నట్లయితే కాపీస్ట్ వేకెన్సీస్ ఆదిలాబాద్ జిల్లాలో 1, సిబిఐ హైదరాబాద్ కోర్టులో 1 వేకెన్సీ ఉంది. సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్లో 1 వేకెన్సీ ఉంది. హనుమకొండ జిల్లాలో 1 వేకెన్సీ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక వేకెన్సీ ఉంది. జోగులాంబ గద్వాల్లో 1 వేకెన్సీ ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్లో 1 వేకెన్సీ ఉంది. మహబూబాబాద్లో 1 వేకెన్సీ ఉంది. మెదక్ జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 1 వేకెన్సీ, నారాయణపేట జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 3, పెద్దపల్లి జిల్లాలో 2, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తంగా 5 వేకెన్సీస్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 వేకెన్సీస్, సంగారెడ్డి జిల్లాలో 8 వేకెన్సీస్, సిద్దిపేట జిల్లాలో 1 వేకెన్సీ, సూర్యాపేట జిల్లాలో 2 వేకెన్సీస్, వరంగల్ జిల్లాలో 1 వేకెన్సీ, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 వేకెన్సీ. సో ఈ విధంగా కాపీస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎటువంటి రాత పరీక్ష లేదు, జస్ట్ స్కిల్ టెస్ట్ ద్వారా ఈ కాపీస్ట్ పోస్టులను మనం భర్తీ చేస్తున్నారు. ఓకేనా.
వెల్ నెక్స్ట్ నోటిఫికేషన్ రికార్డ్ అసిస్టెంట్. సో 22,240 నుండి 67,300 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అరౌండ్ 29 to 30,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఓకేనా. సో సేమ్ అప్లికేషన్ డేట్స్ మనకు 24th January 2026 నుంచి అప్లికేషన్ లింక్ అయితే యాక్టివ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 13/2/2026. అదే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 18/2/2026 నుంచి 5/3/2026 వరకు అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకు రికార్డ్ అసిస్టెంట్ కూడా ఏప్రిల్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆన్ 19/1/2026 ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 years, PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 18 to 46 బిలో ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్. సో 60 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ పెట్టకపోవచ్చు. సో 100 క్వశ్చన్స్కి మీకు గాను 120 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్. సో దీనికి గాను 120 minutes మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మెరిట్ ఆధారంగానే ఈ వేకెన్సీస్ అనేవి భర్తీ చేయనున్నారు. సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా హెల్ప్ డెస్క్ కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జనగాం జిల్లాలో 1 వేకెన్సీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 వేకెన్సీ, ఖమ్మం జిల్లాలో 2 వేకెన్సీస్, మహబూబాబాద్లో 2 వేకెన్సీస్, మిడ్తల్ మల్కాజ్గిరిలో 16 వేకెన్సీస్, పెద్దపల్లి జిల్లాలో 5 వేకెన్సీస్, రంగారెడ్డిలో 3 వేకెన్సీస్, సంగారెడ్డిలో 3 వేకెన్సీస్, సూర్యాపేట జిల్లాలో 2 వేకెన్సీస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 వేకెన్సీ. సో ఈ విధంగా మనకు రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ చూసుకున్నట్లయితే 22,900 నుంచి 69,150 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో అరౌండ్ 29,000 to 30,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ ఇన్ హ్యాండ్ శాలరీ. సో బేసిక్ శాలరీ అయితే 22,900 నుంచి 69,150 వరకు, అరౌండ్ మీకు ఇన్ హ్యాండ్ 28,000-29,000 వరకు శాలరీ అయితే వస్తుంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th January 2026, 13/2/2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 18th February 2026 నుంచి 5th March 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాదు. సో టైమ్ అండ్ డేట్ తర్వాత ఇంటిమేట్ చేస్తామని వీళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. నెక్స్ట్ SSC పాస్ అయితే చాలు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. ద అప్లికేషన్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దర్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇందులో, కుకింగ్లో కానీ, కార్పెంటరీలో కానీ, ప్లంబింగ్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, పెయింటింగ్లో కానీ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ మనకు 19/1/2026కి రావడం జరిగింది కాబట్టి సో అప్పటికల్లా మీరు SSC పాస్ అయ్యి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 46 years బిలో ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో OMR బేస్డ్ ఎగ్జామినేషన్. సో OMRలో మీరు ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 45 క్వశ్చన్స్ అయితే వీళ్ళు 45 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ 5 మార్క్స్ వచ్చేసి ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుందని వెళ్ళి చెప్పడం జరుగుతుంది. OMR బేస్లో మొత్తంగా 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 45లో మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో 45 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్స్ విల్ క్యారీ 1 mark. ద డ్యూరేషన్ విల్ బీ 60 minutes. సో ఓన్లీ 45 క్వశ్చన్స్ మీకు జనరల్ నాలెడ్జ్ నుంచే వస్తాయి. దీనికి గాను మీకు 45 క్వశ్చన్స్కి గాను 1 hour టైం, 60 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ 45 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ 45 క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్. సో ఈ జీకే క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటాయి. 2 భాషల్లో ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో OMR బేస్డ్లో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ 5 marks వచ్చేసి ఓవరాల్ ఇంటర్వ్యూస్.
సో మొత్తంగా 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో అందులో ఎవరైతే మెరిట్లో ఉంటారో సో వాళ్ళకు ఓరల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి. అండ్ నేను మ్యాక్సిమం రేపటి వరకు చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రాసెస్ సర్వర్కి. 1 సెకండ్. ఇక్కడ ప్రతిసారి హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తుండే. బట్ ఈ దీంట్లో వీళ్ళు ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఒక పాయింట్ అయితే లేదు. ఒకసారి రేపు నేను కన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా, ఎందుకంటే జస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లో మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే ఒక పాయింట్ మెన్షన్ చేశారు. సో ఒక్కసారి మనం ఆ అప్డేట్ తెలుసుకున్నాక నేను మీకైతే చెప్తాను. ఓకేనా. సో మ్యాక్సిమం హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి నేను రేపు మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు అప్డేట్ అయితే చెప్తాను. ఓకేనా. సో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 1 సెకండ్. సో ఆదిలాబాద్ జిల్లాలో ఒక వేకెన్సీ ఉంది. దాని తర్వాత జగిత్యాల జిల్లాలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జోగులాంబ గద్వాల్లో ఒక వేకెన్సీ ఉంది. కామారెడ్డి జిల్లాలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్లో ఒక వేకెన్సీ ఉంది. మహబూబాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మెదక్లో 3 అండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 33 వేకెన్సీస్ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 2 వేకెన్సీస్, పెద్దపల్లి జిల్లాలో 4 వేకెన్సీస్, రంగారెడ్డిలో 13 వేకెన్సీస్ ఉన్నాయి. సంగారెడ్డిలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 2 వేకెన్సీస్, సూర్యాపేట జిల్లాలో 7 వేకెన్సీస్, యాదాద్రి భువనగిరిలో ఒక వేకెన్సీ. సో ఈ విధంగా ప్రాసెస్ సర్వర్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు 19,000 నుంచి బేసిక్ శాలరీ 58,850 వరకు శాలరీ అయితే ఉంటుందని వెళ్ళి చెప్పడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్. సో నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీంట్లో చూశాను. 1 సెకండ్ నేను చెప్తాను. సో 24 జనవరి 2026 నుంచి 13 ఫిబ్రవరి 2026. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 24 జనవరి 2026 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 13 ఫిబ్రవరి 2026 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో 18 ఫిబ్రవరి 2026 నుంచి 5 మార్చ్ 2026 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్ తర్వాత ఇంటిమేట్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇందాక నేను ప్రాసెస్ సర్వర్లో చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 7th to 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అంటే ఈక్వలెంట్ 7th to 10th లేదా ఐటీఐ చేసిన మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 7th to 10th క్లాస్ మాత్రమే. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఓకేనా. మీరు ఇంటర్ చేసినా ఈ పోస్టులకు నాట్ ఎలిజిబుల్, డిగ్రీ చేసినా ఈ పోస్టులకు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 7th నుంచి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కుకింగ్లో కానీ, కార్పెంటర్లో కానీ, ప్లంబింగ్లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్లో కానీ, సో అది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఓకేనా. అండ్ ఖచ్చితంగా 7th to 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని మీరు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to below 46 years ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. జస్ట్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఉన్న, డిగ్రీ ఉన్న నాట్ ఎలిజిబుల్. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 18 to 46 years బిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు ఎవరైతే జస్ట్ ఎస్ఎస్సి పాస్ అయినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ కూడా మనకు సేమ్ ప్రాసెస్ సర్వర్ లాగే మనకు 45 మార్క్స్కి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 5 మార్క్స్ వచ్చేసి ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ 45 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి మీకు. సో ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీకు 2 లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ వాళ్ళు పెట్టలేదు, ఇయర్ కూడా పెట్టకపోవచ్చు. సో ఈ 45 క్వశ్చన్స్ గాను మీకు 1 hour టైం, 60 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్
ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సిబిఐ హైదరాబాద్లో మొత్తంగా 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సిటీ స్మాల్ కాజ్ కోర్ట్ హైదరాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. హన్మకొండలో 2 వేకెన్సీస్, జనగాంలో 2 వేకెన్సీస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7 వేకెన్సీస్, సో జోగులాంబ గద్వాల్లో 7 వేకెన్సీస్, కామారెడ్డిలో 14 వేకెన్సీస్, కరీంనగర్ జిల్లాలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 33 వేకెన్సీస్ ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్లో 3 వేకెన్సీస్, మహబూబాబాద్లో 10 వేకెన్సీస్, మహబూబ్ నగర్లో 11 వేకెన్సీస్, మంచిర్యాల జిల్లాలో 1 వేకెన్సీ, మెదక్ జిల్లాలో 2 వేకెన్సీస్, మిడ్చల్ మల్కాజ్గిరిలో 106 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 3 వేకెన్సీస్, నారాయణపేట జిల్లాలో 6 వేకెన్సీస్, నిజామాబాద్ జిల్లాలో 12 వేకెన్సీలు, పెద్దపల్లి జిల్లాలో 11, రంగారెడ్డిలో 23 వేకెన్సీస్ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 17 వేకెన్సీస్ ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 వేకెన్సీస్. సో ఈ విధంగా ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రాసెస్ సర్వర్, ఎస్ఎస్సి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఒకసారి హెల్ప్ డెస్క్ కాల్ చేయండి. నేను కూడా రేపు అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రీవియస్ నోటిఫికేషన్స్లో హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రాసెస్ సర్వర్ వేకెన్సీస్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుండే. ఈ ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే 7th to 10th అని ఒక పాయింట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో రేపటి వరకు నేనైతే అప్డేట్ చేస్తాను. సో ఇది కంప్లీట్గా హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ తెలపండి. మ్యాక్సిమం దానికి ఇంకో వీడియో కానీ లేదా అక్కడే మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.